ప్రైజ్ ది లార్డ్. మనలో చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే కనుక ఉపవాసం ఉండటంలో విధానం అనేది చాలామందికి తెలియదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమి తినకుండా ఉంటే అది ఉపవాసం అనుకుంటూ ఉంటారు. కానీ ఏమి తినకుండా ఉండడానికి ఉపవాసం ఉండటానికి చాలా తేడా ఉంది. ఉపవాసం అంటే పస్తులు ఉండటం కాదు. ఉపవాసం అంటే కనుక ఇంట్లో వండుకోకుండా ఉండటం కాదు. ఉపవాసం అంటే అలగటం కాదు. ఉపవాసం అంటే తినాలని అనిపించకపోవడం కాదు. లేకపోతే ఉపవాసం అంటే కనుక ఆహార నియమాలు మార్చుకోవడం కాదు. ఉపవాసం అనే పదానికి ఒక చక్కటి అర్థం ఉంది. మనం గమనిస్తే కనుక ఉపవాసం అనేది ఒక సాంస్కృతిక పదం. రెండు పదముల కలయికనే మనం ఉపవాసంగా గమనించవచ్చు. అయితే కనుక ఏంటి ఆ రెండు పదాలు అంటే కనుక ఉపము ప్లస్ వాసము, ఉప ప్లస్ వాసము ఉపవాసము అయింది. అయితే కనుక మరి ఉప అంటే ఏంటి, వాసం అంటే ఏమిటంటే కనుక ఉప అంటే కనుక తగ్గు, రెండవదిగా దగ్గరగా, మూడవదిగా సమీపంగా. ఉప అనే పదానికి మూడు అర్థాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాసము అంటే ఏమిటంటే కనుక నివసించుట, వసించుట, సహవాసం, ఇటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే కనుక ఉపవాసము అంటే ఏమిటంటే కనుక దగ్గరగా ఉండటం, సమీపంగా ఉండటం. మరి ఉపవాసం ఉన్నప్పుడు దేనికి దగ్గరగా ఉండాలి అని గమనిస్తే కనుక ఈ ప్రశ్నకు సమాధానం మనం గమనిస్తే కనుక మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నామో తెలిస్తే కనుక ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతూ ఉంటుంది. మనం దేవుని కోసం ఉపవాసం ఉంటే కనుక దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా లేకుండా మనం ఉపవాసం అనే పేరు పెట్టుకొని ఉంటే కనుక ఆ ఉపవాసం పనికిరాదు. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా సమయాన్ని దేనికి కూడా కేటాయించకూడదు. మనం ఉపవాసం ఉంటున్నామని బయట తిరగడం, బయట పనులు పెట్టుకోవడం, మన సొంత పనులను ఆ సమయంలో ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా వ్యర్థమైన పని. ఉపవాసం అంటే కనుక దేవునితో ఉండే సమయం, దేవునితో ఉండే సమయాన్ని దేవుని కోసమే వాడుకోవాలి, దేవుని కోసమే ఖర్చు చేయాలి, ఆ సమయాన్ని దేవునితోనే గడపాలి. అలా కాకుండా ఆ దేవుని యొక్క సమయంలో మనం మరి దేనికి కూడా చోటు ఇవ్వకూడదు. ఆ సమయంలో మరి దేనికి కూడా ఖర్చు పెట్టకుండా ఉండాలి. చాలామంది ఉపవాస ప్రార్థన అంటే కనుక ఉపవాసము వేరు, ప్రార్థన వేరు అనుకుంటూ ఉంటారు. కానీ ఉపవాసము ప్రార్థన రెండు వేరు వేరు కాదు. ఉపవాస ప్రార్థన అనేది ఏకపదమై ఉంది. మనం గమనిస్తే కనుక ప్రార్థన లేకుండా ఉండే ఉపవాసం ఉపవాసమే కాదు. ఉపవాసం లేకుండా మనం ప్రార్థన చేయొచ్చేమో కానీ ప్రార్థన లేకుండా ఉపవాసించలేము. ఉపవాసం అంటేనే దేవునితో సమయం గడపడం, దేవునితో సమయం గడపడం అంటేనే ప్రార్థన చేయడం. చాలామంది ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేయరు. నీ ఉపవాసం ఉంది, ప్రార్థన చేయని గడల నీ ఉపవాసం వృధా అన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఒక పూట రెండు పూటలు అయితే పర్లేదు, కానీ చాలామంది 7 రోజులు అలానే 21 రోజులు అలానే 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు. మరి అలా ఉపవాసం ఉన్నప్పుడు మధ్యలో నీరసం వస్తే కనుక ఉపవాసం మానేయవచ్చా? చాలామంది అలా మధ్యలో ఉపవాసాన్ని ముగించడం పాపం అనుకుంటూ ఉంటారు. అది చేయకూడనటువంటి పెద్ద తప్పు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అన్నడే కానీ అలా చెప్పలేదు. మనం ఉపవాసం ఉంటే మనకు మంచిది. అంతకు మించి మనం ఉపవాసం లేము కాబట్టి, లేకపోతే ఉపవాసం మధ్యలో ఆపేసం కాబట్టి దేవుడు మనల్ని శిక్షించడు, దేవుడు మనల్ని నరకానికి పంపించడం. దేవుడికి మనం అంటే చాలా ఇష్టం. మనం సంతోషంగాను ఆనందంగాను ఉండాలని ఆయన ఎంతో కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మనం మధ్యలో ఉపవాసం ఆపివేసినంత మాత్రాన దేవుడు కోపగించుకోవడం, మన మీద నేరం మోపడం. అంత మాత్రమే కాదు, కానీ ఉపవాసం అనేది ఆత్మ సంబంధమైనది. శరీరము బలహీనపడుతున్నప్పుడు ఆత్మ బలం పొందుకుంటూ ఉంటుంది. మనం గమనించవచ్చు, ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు శరీరం బలహీనంగా ఉంటూ ఉంటుంది. మనం బాగా తిన్నప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేం. ఉదాహరణకి మధ్యాహ్నం పూట తినగానే నిద్ర వస్తూ ఉంటుంది. అలానే మన శరీరం బలంగా ఉన్నప్పుడు శరీరాశలు, శరీర కోరికలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆత్మ బలహీనంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మను బలపరుచుకుంటూ ఉంటామో, శరీరానికి బలం తగ్గిస్తూ ఉంటామో, అనగా మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ఈ శరీరాన్ని కాస్త కష్టపెడుతూ ఆత్మకు బలాన్ని ఇస్తూ ఉంటామో అప్పుడు ఆత్మ బలాన్ని పొందుకుంటూ ఉంటుంది. ఆత్మ బలంగా ఉంటేనే మనం ఆత్మానుసారంగా జీవించగలం, ఈ లోకానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళగలం, ఈ శరీరం యొక్క ఆశలను కోరికలను జయించగలుగుతూ ఉంటాం.
కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర నుంచి ఒక ఆత్మశక్తిని పొందుకుంటూ ఉంటాం. ఉపవాసం ఉండటం అనేది మామూలు విషయం కాదు. చాలా మంది ఉపవాసం ఉండలేరు. బలం ఉన్నప్పుడే, యవనస్తులుగా ఉన్నప్పుడే మనము ఉపవాసం ఉండటం ప్రారంభించాలి. అయితే కనుక ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడే ఉన్నాడు. మనం గమనిస్తే కనుక మనకు జీవితంలో కూడా మన దేవునికి దగ్గరగా ఉండే వారిగా ఉండటానికి ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో ఉండేవాడు శుభ్రంగాను పరిశుభ్రంగాను ఉండాలి. అనగా మన శరీరము పరిశుభ్రంగా ఉండాలి, మన ఆత్మ అంతకంటే పరిశుభ్రంగా ఉండాలి. మన ఆత్మలో పరిశుద్ధత లేకుండా మనము ఉపవాసం ఉన్న ఉపయోగం లేదు. మనకు ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే మనము ఉపవాసంలో ముందుకు కొనసాగలుగుతూ ఉంటాం. పైగా ఉపవాసం ఉండటానికి బలం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు. మనకి శరీర బలంతో మనం ఉపవాసం ఉండలేము, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మాత్రమే మనం ఉపవాసం ఉండగలుగుతుంటున్నాం. తద్వారానే ఆనతి కాలంలో మోషే కానివ్వండి, ఏలియా కానివ్వండి, యేసుప్రభు కానివ్వండి ఉపవాసం ఉన్నారు. మనం కూడా ఉపవాసం ఉండటం అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే మనం ఉపవాసం ఉండగలుగుతూ ఉంటాం. అంతకు మించి మన శక్తి, మనకు బలం ఏది కూడా దానికి పనికిరాదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నామో ఆ ముందు రోజు బాగా తినేసి ఉపవాసం ఉందాం అనుకుంటూ ఉంటారు. ముందు రోజు నువ్వు ఎంత తిన్నా కూడా దేవుని తోడు లేకపోతే కనుక, ఆయన కృపా కనికరములో లేకపోతే కనుక నువ్వు ఉపవాసం ఒక రోజు కూడా ఉండలేవు. మన ఉపవాసం ఉండడం అనేది దేవుని చిత్తము. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, దేవుని కృపను బట్టి మనము ఉపవాసం ఉండటానికి తీర్మానించుకోవాలి. అలానే ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది చాలా గొప్ప ధన్యత. ఆ బలం ఉన్నప్పుడే మనం ఉపవాసం ఉండటమే చాలా శ్రేష్టం. దేవునికి ప్రార్థన చేయడానికి సమయం లేనప్పుడు నువ్వు ఉపవాసం ఉండి వృధా అన్నమాట. దాని వాక్యం చదవడానికి నీకు సమయం లేనప్పుడు నువ్వు ఉపవాసం ఉండటం వల్ల ఏం ఉపయోగం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి, పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవునితో కాస్త సమయం గడపడానికి నీకు సమయం లేనప్పుడు దయచేసి మీరు ఉపవాసం ఉండకపోవడమే చాలా మంచి పని. ఎందుకంటే కనుక ఉపవాసం ఉండి దేవునికి దగ్గర లేకపోతే కనుక దానివల్ల 1% కూడా మన జీవితానికి ఉపయోగం లేదు, మన యొక్క ఆత్మకు కూడా ఉపయోగం లేదు. దేవునికి దగ్గరగా జీవించండి, అప్పుడు మీరు ఉపవాసం ఉండండి. దేవునికి గొప్ప ఆశీర్వాదములను మీరు పొందుకుంటారు. దేవునికి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.